మరి ఫస్ట్ చూడాలి. అరే మనం ఎన్ని చెప్పినా మంచిదే గాని సిరిశనిగ లోపల 2 చేపలు ఎడెలుపుతోని కళ్ళానికి కళ్ళం బిక్కపోయిన సంగతి మనం ఎవరికి చెప్పద్దురా. నడి చేను లోపల మొత్తం చేనంతా చుట్టూ మంచిగానే ఉన్నది అని నమ్మద్దలేవే. ఆ ముచ్చట మనం ఎవరికి చెప్పద్దురా. ఏం లేదు సిరిశనిగ పచ్చగా ఉన్నదో అంటా. అది ఇంకేమో అన్నవు లేదయ్యా చుట్టూ మంచిగానే ఉన్నది. నడుమ కట్టిన గోడలు కట్టినట్టే ఉన్నాయి. 6 కళ్ళాలు పెట్టి ఏమో వచ్చి మేసిపోయింది నాయన. నా కార్తవీరాజనుడు గాత పెడుతున్నాడయ్యో. దేవో ఏలక మహారాజు ఏమచ్చి వేసిపోయి ఏమడుగు పెట్టింది దేవుడు. ముఖం కూడా ఇక్కడ కనిపించారు. మీరిద్దరే ఉండాలి. అరే ఇంత జీతం ఇచ్చి మిమ్మల్ని కావలి పెడితే ఏం మేసిపోయింది ఎట్లా వచ్చింది గుడ్డలని మారు దెబ్బలు కొడితే అయ్యా మమ్మల్ని ఎందుకు కొడతాను తండ్రి. కట్టిన గోడలయ్యా రాజవర్యో అవి కట్టినట్టు ఉన్నాయ్యా రాజవర్యో పెట్టిన తడకలయ్యా రాజవర్యా అవి పెట్టినట్టు ఉన్నాయ్యా రాజవర్యా అయ్యా నీ కింద జీత అనుకుంటున్నావా అని మారు దెబ్బలు కొడుతున్నావు తండ్రి. తప్పు ఒప్పు తెలుసుకోలేక మమ్మల్ని కొడుతున్నావయ్యా. చేను కాడి కచ్చి చూడు. చేను చుట్టూ గోడ పెట్టినవు ఏమన్నావో కాడు కూడా కనిపిస్తలేదు. ఏదన్నా జీవరాజు అయినట్ట ఏదంటే అడుగులు అన్నవాడయ్యా. కట్టిన గోడలు కట్టినట్టే ఉన్నాయి. పెట్టిన తడకలు పెట్టినట్టే ఉన్నాయి. ఏనంగా ఏమి వచ్చి మేసిపోయిన సంగతి మాకు తెలియదు నాయన. చేను కాడికి వచ్చినాక నువ్వు చూడు. ఒకవేళ అది ఇట్లా నడిచిన తొవ్వ కనిపించే అక్కడ మమ్మల కొట్టు కానీ ఇంతకు మించి ఒక దెబ్బ కూడా మా పై వినబడదు. పగదూడు కావాలి కాలేమన్నారు. అయ్యా అయ్యా కార్తవీరాజనుడ మీ దండం పెడితే నీ కాళ్ళు మొక్కుతాము. అయ్యా నువ్వు కోపానికి అత్తుంటే మా పంచలు దడుతున్నాయి నాయన. మేము తప్పేం చేయలేదు, అన్యాయం ఏం చేయలేదు. కొవ్వలేదు, కలవలేదు, గండి లేదు, బాట లేదు, అడుగులు లేవు, వచ్చులు లేవు. పెట్టిన గోడ పెట్టినట్టున్నది, పెట్టిన తడకలు పెట్టినట్టున్నాయి. ఏనుగచ్చి మేసిపోయిందో మమ్మల్ని దండం పెట్టిండ్రు. పెట్టేవరకు గడగడ 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 కార్తవీరాజనుడు గాతలు పెట్టిండు. ఏమొచ్చి ఎట్ల మేసి పోతుందో ఇక నేను దొరకబడుతూ ఉన్నాడు. కొడుకులాల యొక్క సిరిసేన గారు నడి సేను లోపల నా పొడుగు మాట పొక్కదోడు అన్నాడు కార్తవీరాజనుడు. నా పొడుగు మాట పొక్కదోడు కొడుక పొక్కలో కావలిగా ఉన్నాడు. పాపకారి ముండ కొడుకు బట్టికారి ముండ కొడుకు కార్తవీరాజనుడు. 60, 120 మంది పాతలు ఉంటే ఇంకా 200 మందిని కొత్తలను పెట్టిండు. ఏమో ఎచ్చి మేసిపోతుంది. ఎట్లచ్చి మేసిపోతుందో ఇక నేను చూస్తున్నాను. చుట్టూ కావలిగాళ్ళని పెట్టిండు. నడి సేన్ల మాట పొక్క లోపల కావలున్నాడు కార్తవీరాజనుడు. మీదికెళ్ళి పూదడికి వేసుకున్నాడు. కండ్లకు అటువంటి గడ్డపాలను మీటి పెట్టుకున్నాడు. చిటికనేలు తెంపిండు, నిమ్మకాయ వండుతున్నాడు, ఉప్పులేని కారం చల్లుతాడు. ఎందుకంటే నిద్రపోతే అచ్చి మేసిపోతాయి కావచ్చు. ఏమచ్చి మేసిపోతుందో నేను చూడన్నా అని మాట పొక్క లోపల కావలిగా తండు కార్తవీరాజుడు. చుట్టూ పైర జవాన్లు ఆగో పాతోడు కావలిగా అత్తని కొత్తోడు అన్నాడు. కొత్తోడే కావలిగా అత్తని పాతోడు అన్నారు. ఇళ్ళ కథ ఇక్కడ ఉండని అక్కడ 2 దేనువలు తిన్న పానం తిందామనిపిస్తుంది, అదిన్న నోరు వదులుదామనిపిస్తుంది. దొంగతనం చేసే బుద్ధి ఉంటే ఒక్కసారన్న దొంగతనం చేసే బుద్ధి అవుతుంది. అవి తిన్న పానమై ఆగుతుందా, తెచ్చుకున్న మేత కొంట వేయింది, ఒడిసిపోయింది. బిడ్డ మళ్ళా పోదాము, కడుపు నిండా వేద్దాము, మళ్ళీ ఇంత వీక్కొనొద్దాము అని 2 దేనువలు రెపరెప
రెక్కలు కొట్టుకుంటా తెల్లని తెప్పల్ల రోతే నడిపోతున్నాయి తెల్లని తెప్పల్ల రాతే నడిపోతున్నాయి నల్లని మబ్బుల్లో చెన్నబోతున్నాయి మీరు శనిగా బయటికి వస్తున్నాయి శనిగా బయటికి వచ్చినాయి నడి చేరు లోపల కడుపు నిండా నిన్నయి మళ్ళా సాపిలకు నీచుకున్నాయి రెక్కల మీద పెట్టుకొని అటుమరాత్రి కలికి గంధాన్ని ఎల్ల పశువుల కట్టె వరక నెల బాయిలని దొరకాన్ని నెల నితోని పాపం జగన్ల పశువుల పాలు ఇంక నెల బజార్ల దుమ్ములు ఎవరెళ్ళ పోగందాని చేతి గాలు గల్లు మన నెల రెపరెప రెక్కలు కొట్టుకుంటారు రెండు దేనులు లేవంగా ఇక రెక్కల గడువు పువ్వు ఎక్కడ పోతుందని మాటు పొక్క మీద పూదలకేసుకొని ఉన్నాడు పాపకాయ ముండ కొడుకు రెక్కల గడుపుకు పూదడకలేసే కార్త వీరార్జునుడు కందతోని రాజుడనబట్టే మునిగ కొంప మునిగరా పోతున్నాయి దేవుడు అన్నాడు ఆ చక్రం ఆగబట్టి భూచక్రం పట్టి భూచక్రం చేతులు పట్టిండు ఆ యొక్క పొయ్యే తేనులకు బాణం బురో వదులుతా ఉన్నాడు మొయమోతలు పెట్టుకుంటే తేనువులు ముంగడ పోతున్నాయి బాణం వెనుక పోతుంది ఆ చక్రం ఆగబట్టిండు భూచక్రం వదిలిండు పాపకాయ ముండ కొడుకు ఆ మూత పెట్టుకుంటా బాణం తేనువులు ఎంబడి పోవంగా గగనాల మీద తేనువులు పోతున్నాయి తేనువులతోని బాణం వస్తున్నది అదే గగనాల మీదికెళ్ళి మరి ఎవరు వస్తున్నారయ్యా ఓలో కులప్పుడు అర్జునుడు అన్నాడట శ్రీకృష్ణ భగవానుతో అయ్యా ఈ యొక్క భూమండలం ఎట్టుంటదో ఈ పృథ్వీ ఎట్టుంటదో ఒక్కసారి నాకు తిరిగన్న కోరికున్నదనంగానే కృష్ణ భగవాను రథంలో ఊకుండా పెట్టుకున్నాడు అర్జునుడు రథం నడుపుకుంటా గగనాల మీదకి వెళ్ళొస్తున్నారు రావంగా దేవుడు ముంగడ పోతున్న వెనుక బాణం వస్తుంది అది వచ్చే బాణాన్ని చూసిండయ్యా అర్జునుడే అయ్యో తల్లి ఉండవయ్యా బాణం పోయి దేవుడు దంపుతుంది కావచ్చని వచ్చే బాణాన్ని అందుకున్నాడు ఆ యొక్క రథానికి శీలంట నాటుతాడు శీలనాటంగా మెరుపు రాలుతుంది మెరుపు రాలంగా ఏమన్నాడు రానున్న భూలోకం ముట్టనున్నది భూలోకం పెరగనున్నది రానున్న కాలం లోపల ఆ ఇంటికి తొలుసూరు మెరుపై పుట్టనన్నాడు ఓ లోపల అది కాకుండా గాని ఒకనాడు కాకుండా ఒకనాడు ఈ శీల నేను నాటిన శీల అరిగి ఇరిగి కింద పడుతుంది కావచ్చు ఒకవేళ ఇది అరిగి ఇరిగి కింద పడితే రానున్న కాలం లోపల ఇది పిడిగై పుట్టను అన్నాడు పిడిగై పుట్టను పిడివరంగా బుద్ధివంతుడు జ్ఞానవంతుడు గుణవంతుడు అర్జున కిరీటి ధనుంజయ పాల్గొన శాతవాహన అనిగిట్ట యాది చేసినట్టయితే ఆడవారే పిరుగురా ఆ యొక్క చక్రం ఆగబట్టి భూచక్రం ఇడితే భూచక్రం బాయే పాపకారి ముండ కొడుకు బట్టకారి ముండ కొడుకు కార్త విరాజుడు కన్న చూసిండు దేవరాలా ఎక్కడికి పోతాను చూడమన్నాడు ఆ చక్రం బట్టి అదేవో మహారాజు
చక్రం వెనుకపోతున్నది నా ప్రాణం పోయేటట్టున్నది నా జీవనం పోయేటట్టున్నది వెనుక బాణం వస్తున్నదాని గదగద అనుకుంటే దేని వరకు మొయ 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 మూతలతోటి బాణం వచ్చరే గగనాల మీరికెళ్ళి పోయేటి రెండు దేనివల సగానికి నరుక్కోరి దేనివల భయపడుకుంటా మునిరాజు చెట్టు కింద తపస్సు పెట్టున్న మర్రి కాడికొచ్చే వరకు దేనివల సగానికి నరుక్కొని మునిరాజు డొక్క లోపలికెళ్ళి బాణము మునిరాజు డొక్క లోపలికెళ్ళి మర్రి చెట్టు దిగుతూ ఉన్నది మర్రి చెట్టు దిగుతూ ఉన్నది గిరగిర 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 విరిగిండు మునిరాజు చెట్టు కింద పడిపాయే కట్టోల మునిరాజు 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 కట్టోల మునిరాడే మునిరాజు వరిగినాడే మునిరాజు బావరావరేనుకానే ఓరేనుకా బావరావరేనుకానే ఓరేనుకా ఎక్కడల్ల ఉన్నవమ్మ ఓరేనుకా ఎక్కడల్ల ఉన్నవమ్మ ఓరేనుకా ఏడు కదులు పెట్టినావే ఓరేనుకా పెట్టినావే ఓరేనుకా ఏడు కదులు పెట్టినావే ఓరేనుకా ఏడు కదులు పెట్టినావే ఓరేనుకా పాల వెళ్ళిపోత ముందే ఓరేనుకా వెళ్ళిపోత ముందే ఓరేనుకా జీవన వెళ్ళిపోత ముందే ఓరేనుకా వెళ్ళిపోత ముందే ఓరేనుకా గట్టోల మునిరాజు మునిరాజు అయ్యో గట్టోల మునిరాజు మునిరాజు గుట్టోల వరిగినాడే మునిరాజు అయ్యో గుట్టోల వరిగినాడే మునిరాజు అర్ధమరాత్రి కరికి గాంధారి ఎల్ల పక్కన కట్టి కొరక నెల్ల పాలని దొరక నెల్లడితోని పాము నేనెల్ల అది నెల్ల పాలు దాకా నెల్లనా ఇన్న ఆ బాణమతి మునిరాజు డొక్క నాటే మునిరాజు వల తేరుతండు కలకల కలకల మునిరాజు కండి పెట్టంగా అమ్మవారు రేణుకెళ్ళవా పార్వతి పక్కన లేనాడు వండుకోనున్నదో రేణుకెళ్ళు ఓ దేవుడా వండుకున్న రేణుకెళ్ళు ఓ దేవుడా వండుకున్న రేణుకెళ్ళు ఓ దేవుడా వండుకున్న రేణుకెళ్ళు ఓ దేవుడా దిక్కువాని లేచినాది ఎల్లమ్మరా దిక్కువాని లేచినాది ఎల్లమ్మరా దిక్కువాని లేచినాది ఎల్లమ్మరా దిక్కువాని లేచినాది ఎల్లమ్మరా అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి పక్క లోపల వండుకున్న రేణుక ఎల్లమ్మకు ఇక తెల్ల ఈర కట్టినట్టు ఓ దేవుడా తెల్ల ఈర కట్టినట్టు ఓ దేవుడా తెల్ల రైక దొరికినట్టు ఓ దేవుడా తెల్ల రైక దొరికినట్టు ఓ దేవుడా ఉండకలాలస్త ఉండే ఎల్లమ్మకు ఉండకలాలస్త ఉండే ఎల్లమ్మకు ఉండకలాలస్త ఉండే ఎల్లమ్మకు ఉండకలాలస్త ఉండే ఎల్లమ్మకు పార్వతమ్మ పక్క లోపల వండుకున్న రేణుక ఎల్లమ్మకు రెండకలలు వస్తున్నాయి ముండకలలు వస్తున్నాయి నా భర్త చెప్పిన మాట ప్రకారము తెల్ల ఈర కట్టినట్టు తెల్ల రైక దొరికినట్టు చేతికేడు గాజులు చిట్టిపోతున్నాయి మెడ లోపల మంగళ సూత్రం పెరిగిపోతున్నది నేనెన్ని విధాలు చెప్పిన నా భర్తనమ్మ బాయనన్నది రేణుక ఎల్లమ్మ గిరగిర గిరగిర ఉరికచ్చ వరకు తెల్లగా ఊసేటి మల్లె పూలు పెంచుకున్న మల్లె తోటల్ల ఎర్ర జీడికడవడ మల్లె పూలు ఊసే తల్లి జాలి గుండె చల్లువాడే ఓ దేవుడా తల్లి జాలి గుండె చల్లువాడే ఓ దేవుడా గుండెలకు వెల్లువాడే ఓ దేవుడా గుండెలకు వెల్లువాడే ఓ దేవుడా గుండెలకు వెల్లువాడే నారాయణ గుండెలకు వెల్లువాడే నారాయణ మునిరాజా మునిరాజా నాదరావు ప్రాణనాదా ఓ నాదా నాదరావు ప్రాణనాదా ఓ నాదా ఎక్కడ నీ ఉన్నవయ్యా ఓ నాదా ఎక్కడ నీ ఉన్నవయ్యా ఓ నాదా వద్దు వద్దన్ననాదా ఓ నాదా వద్దు వద్దన్ననాదా ఓ నాదా నా మాట వినాలేదు ఓ నాదా నా మాట వినాలేదు ఓ నాదా చేతుల తిరుతాని కాని ఓ నాదా చేతుల తిరుతాని కాని ఓ నాదా శివులకు పాడి కాని ఓ నాదా శివులకు పాడి కాని ఓ నాదా అడవికెళ్ళి పోతివయ్యా ఓ నాదా అడవికెళ్ళి పోతివయ్యా ఓ నాదా ఏలు పళ్ళ నిన్ను కొట్టి ఓ నాదా ఏలు పళ్ళ నిన్ను కొట్టి ఓ నాదా మతివారం వత్తనాదా ఓ నాదా నీకు మతివారం వత్తనాదా ఓ నాదా నాకు ఎట్ట తెలవాలనంటే ఓ నాదా ఎట్ట తెలవాలనంటే ఓ నాదా నాకు రెండకలాలత్తయా